సో హాయ్ అండి. ఇప్పుడు టైం అయితే 4:20 అవుతుంది. బయట మీకు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుందో లేదో తెలియదు కానీ నేను పడుకొని లేచి చూస్తే మబ్బులు ఎలా పట్టాయో చూపిస్తాను చూడండి. ఇది పరిస్థితి బయట. ఇదిగోండి, నేను చూడలేదు. ఇగో చూడండి, చినుకులు కనపడుతున్నాయా? చినుకులు చూడండి, దగ్గరగుండి చూపిస్తున్నాను. పడుకొని లేచి చూస్తే చినుకులు మబ్బులు ఇలా పట్టాయన్నమాట. ఇది ఎండాకాలమా వర్షాకాలమా అనేది ఏమీ అర్థం కావట్లేదు. పొద్దునేమో ఎండ మామూలుగానే ఉంది. చూడండి, ఇది పరిస్థితి అనమాట. మీకు కనపడుతుందో లేదో నాకు తెలియట్లేదు. అదిగోండి, ఆ రోడ్డు మీద చూడండి మబ్బులు బట్టి ఆకాశం చూడండి ఎలా ఉందో. ఇగోండి వాటర్ చూడండి, వర్షం పడి. ఇదిగోండి, ఇది పరిస్థితి. నేను లేచి చూసేసరికి ఇగోండి వాటర్, అంటే అంత పెద్ద వర్షం పట్టదనమాట. సో చూసారా, హైదరాబాద్లో ఇది ఎండాకాలమా వర్షాకాలమా అనేది అర్థం కావట్లేదు. మబ్బులు చూడండి, అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో కదా. వెదర్ అయితే సూపర్ ఉందండి. మా సైడ్ ఇటువైపు ఏమో వేరే చోటేమో ఎండలేమో ఫుల్ ఉన్నాయంట, ఉబ్బదీస్తుందంట. మాకేమో ఇలా వర్షం పడి నేల చూడండి. నేను అసలు అనుకోలేదు ఇంత పెద్ద వర్షం పడుతుందని. అసలు ఆ వాటర్ చూడండి ఎలా ఆగిపోయినాయో. ఇటు కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, అయ్యో బాబోయ్, చూడండి అసలు. అంటే అంత పెద్ద వర్షం పట్టదా? చూసారా, ఇది పరిస్థితి అన్నమాట. సో మీలో ఎంతమందికి మామిడికాయలంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైవ్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదండి. సో ఏమనుకోకండి, షార్ట్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో అదనమాట. సో నాకు షార్ట్స్కి మంచి రీచ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అదనమాట. నేనైతే లైవ్ స్ట్రీమ్ అనేది ప్లే స్టోర్ క్రియేట్ చేశాను. అది చూడని వాళ్ళు ఎవరు ఉంటే వెళ్ళి చూడండి. బ్లాగ్స్ కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. సో హైదరాబాద్ అయితే ఇది ఎండాకాలమా వర్షాకాలం అనేది నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఒక పక్క ఎండ వస్తుంది, ఒక పక్క వర్షం పడుతుంది. నేను లేచేసరికి ఇక చూడండి వాటర్ అట్లుంటుందన్నమాట. సో నెక్స్ట్ బ్లాగ్ ఆర్ షార్ట్లో కలుద్దాము. సో మీకు చూపిద్దామని అర్జెంటుగా ఇప్పుడు మళ్ళీ ఎండ వస్తుంది చూడండి, కనబడుతుందా? థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ షార్ట్లో కలుద్దాం.